అక్కడ ప్రభుత్వము పట్టనట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు చేయాలి డాక్టర్స్? ఇక్కడ ఇంకోటి జూనియర్ డాక్టర్సే కాదు, ఇక్కడ మన హెచ్ఓడీస్ కూడా బయటకు వచ్చారు. హెచ్ఓడి లెవెల్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బయటకు వచ్చారని అంటే అది ఎంత హార్డ్ సిచ్యువేషన్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి జరగొద్దు. నాట్ ఓన్లీ డాక్టర్ అండి, ఏ అమ్మాయి అంటే హాస్పిటల్లో చాలామంది స్టాఫ్ ఉంటారండి, డాక్టర్సే కాదు కదా, వర్కర్స్తో సహా అడ్మినిస్ట్రేషన్తో సహా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా స్టాఫ్ ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎక్కడైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఎంత చిన్న మూల గ్రామమైనా కూడా ఒక ఆడిదాని జోలికి పోవాలంటే భయపడాలని అంటే దీని వెనుకున్న వాళ్ళు బయటికి రావాలి. వచ్చి వాళ్ళ పనిష్మెంట్ చూసినాక బయట వాళ్ళందరూ తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి అసలు ఏంది ఎట్లుంటుంది అనేది తెలిస్తే ఇంకోసారి ఎవరు జోలికి పోకుండా ఉంటారనమాట. ప్రజెంట్ ఏంటంటే జూనియర్ డాక్టర్లకు ఏంటంటే సరైన ఫెసిలిటీస్, డాక్టర్స్కి ఉన్నటువంటి సేవ చేసే వైద్య సేవలు అంటే అది చాలా ఏమంటే ముఖ్య, ప్రాణాలు నిలబెట్టే వాళ్ళకు కూడా సరైన ఫెసిలిటీస్ లేవని కూడా మీరు ఈ ధర్నాలో పాల్గొనడం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ పని చేసే కదండి, రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు కూడా తనకి సేఫ్టీ లేకుండా అలాంటి సిచ్యువేషన్ తనకి వచ్చిందంటే అది ఎంత బాధాకరమైన విషయం. తను ఎంతో పొద్దున్న నుంచి ఎంతో డ్యూటీ చేసి 2 days నుంచో ఏమో తను డ్యూటీ చేసిందని విన్నాను. మళ్ళీ వాళ్ళకి అట్లాంటి ఫెసిలిటీ లేదు, పడుకోవడానికి కూడా తనకి సెమినార్ హాల్ ఏంటండి, సెమినార్ హాల్లో ఒక డాక్టర్ పడుకోవడం ఏంటి? తనకి అక్కడ అంత అసలు సేఫ్టీ లేకుండా, అసలు సెక్యూరిటీ లేకుండా, అసలు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇప్పుడు ఏ సెక్యూరిటీ లేకనే కదా. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ మధ్యలోనే మేము వర్క్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళకి ఇంత సేఫ్టీ లేకపోతే ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది పై డాక్టర్స్ కూడా కొంచెం గమనించుకోవాలి. అంటే ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉంది మేడం సిచ్యువేషన్, ఫెసిలిటీస్ ఇక్కడ ఓకేనా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ లేకనే ఇలాంటి ఘటనలు కూడా మనం చూసే సందర్శాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలా ఉన్నాయి? సెక్యూరిటీ ఉందండి, ఇక్కడ లేదు అని కాదు. వి వాంట్ మోర్ సెక్యూరిటీ అని చెప్పేసి డాక్టర్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫుడ్ అనేది తీసుకోరు. డే అండ్ నైట్ వాళ్ళకి ఏ టైము ఏంటి, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా పడుకోరండి. అనుకుంటారే ఒక్కోసారి వాళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయిందా, పీజీ అయిపోయిందా, దే ఆర్ రిలాక్స్, దే ఆర్ ఎర్నింగ్ ద ల్యాక్స్ అని అనుకుంటా. బట్ బిహైండ్ ద సీన్ ఏందని ఎవరికి తెలియదు. అంటే మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి వీ నో ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్ వర్క్ బిహైండ్ ద డాక్టర్ అని చెప్పేసి. వాళ్ళు మనకి ఏదైతే సజెస్ట్ చేస్తారో, మీరు టైంకి ఫుడ్ తీసుకోవాలి, మీ హెల్త్ బాగుండాలి, చేయాలని చెప్తారో, వాళ్ళు టైంకి తినరు. they'll have their breakfast in the afternoon of 4 or 5 PM. జస్ట్ ఇమాజిన్. సో ఇంత కష్టపడే వాళ్ళ కోసము మనం కూడా మన వంతు చేయాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ కెమెరాలు లేకపోవడం ఏంటి? అసలు ఎంతమంది ఆ అఘాయిత్యంలో పాల్పడ్డారో వాళ్ళనందరినీ దాచిపెట్టడం ఏంటండి? అసలు ఏంటి దాచిపెట్టడం ఏంటి? బయటికి రావాలి, వాళ్ళెవరో బయటికి రావాలి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి. మీరేం చెప్తారు మేడం? అంటే ఫైనల్గా మీరు ఈ ధర్నా అంటే 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారంటే ఆల్మోస్ట్ అందరికీ ఎంత ఇబ్బందో మనందరికీ తెలిసిందే కదా. ఒక డాక్టర్ వాల్యూ తెలియాలంటే ఇది కరెక్ట్గా చేశారు. ఇంకోటండి, ఓన్లీ ఓపీ ఒకటే బంద్ చేసినారు. ఎమర్జెన్సీ సర్జరీస్ వార్డులలో అంతా బాగానే ఉందనండి. బట్ బయట వాళ్ళు ఎట్లా అంటే ఇంత సీన్ని ఇంత పెద్దగా చేసి ఇప్పుడు వీళ్ళు పేషెంట్స్ని ఆపేసినారు, చేసినారు. మన ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ ఆగలేదండి. ఓన్లీ గవర్నమెంట్ వాటిలనే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మోర్ సెక్యూరిటీ కావాలి కాబట్టి. వాళ్ళు అనుకున్నంత లగ్జరీగా ఇక్కడ ఉండదండి. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో అందులోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. 10-12 members డాక్టర్స్ they'll యూజ్ ఓన్లీ 1 washroom. సో ఎవరికి లగ్జరీస్ ఉండవండి. they'll doing their హార్డ్ వర్క్, ఫుల్లీ హార్డ్ వర్క్ అనమాట. మా వాళ్ళు కూడా, మా సార్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. తన వంతులు తను ఇప్పుడు హయ్యర్ అథారిటీస్లో ఉన్నప్పుడు సార్ కూడా చాలా బాగా ట్రీట్ చేయడానికే చూస్తారు. కాకపోతే ఈ బయట ప్రజలు ఏంటి ఆపేసినారు, చేసినారు అని అంటే కానీ తెలుసుకొని ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడాలి. తెలియకుండా ఒక స్క్రీన్ షాట్ చూసినానండి, ఉండదండి వాళ్ళకి. అసలు మా సీనియర్ రెసిడెంట్స్కి కానీ డాక్టర్స్ అనే గర్వం ఉండదు. మాతో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము మద్దతు ఇవ్వడానికి రావడంలో చాలా న్యాయం ఉందని నేను అనుకుంటున్నాను.